అదేవిధంగా రెవెన్యూ కోర్టులోని ఫిర్యాదుల బాధ్యత అంతా కూడా ట్రిబ్యునల్కి ఇచ్చారు. ఈ పాస్బుక్ని ఒక రిజిస్టర్డ్ దస్తావేజ్గా యాక్సెప్ట్ చేసే విధంగా చేసిండ్రు. అధికారులకు ఇక్కడెక్కడ కూడా డిస్క్రిషన్ లేకుండా ఎంఆర్ఓ కానీ ఆర్టీఓ కానీ మరే రెవెన్యూ అధికారి కూడా డిస్క్రిషన్ లేకుండా ఆ భూమి మీద అధికారం ఎవరికైతే ఉన్నదో వాళ్ళ యొక్క ఫింగర్ ప్రింట్స్ పెడితేనే, వాళ్ళ బయోమెట్రిక్ పెడితేనే వచ్చే విధంగా ఒక అద్భుతమైన ఒక అధికారం అనేది వారందరూ కూడా కల్పించింది ఈ యొక్క ధరణి ద్వారా. అందుకే అనేక సమస్యలు ఉంటాయి అధ్యక్ష, వాటన్నిటిని కూడా మనం ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. ఆనాడు లేవా అధ్యక్ష, ఒక్కొక్క రైతు ఎక్కని కొండలేదు, మొక్కని బండలేదు, అనేక చోట్ల పోయింది కానీ కాలే. సాదా పరిణామాలు బాగా చేసుకున్నాం. అనేక ప్రొహిబిటెడ్ ల్యాండ్స్లో ఉన్న వాటి మీద అవుతున్నది. లక్షలాది 20 లక్షల గ్రివెన్సెస్ ఉంటే కూడా వాటిని చేసుకుంటూ పోతున్నాం. ఖచ్చితంగా దీన్ని మీ ద్వారా వారికి నేను ఈ నూతన రెవెన్యూ చట్టం ఏదైతే ఉన్నదో విచక్షణాధికారులు రద్దయినాయి కాబట్టి నాలా కన్వర్షన్ ఇంకోటి అధ్యక్ష, ఇంతకుముందు నాలా కన్వర్షన్ చేసుకోవాలంటే 8 to 10% ఉండేది. ఇవాళ ఈ చట్టం ద్వారా నాలా కన్వర్షన్ ఇవాళ భూమి ఏ ఒక్క కన్స్ట్రక్షన్ లేకపోయినట్లయితే 1.5%తో చేసుకునే విధంగా చేసినాం. అదేవిధంగా ఏమన్నా భూమిలో స్ట్రక్చర్ ఉన్నట్లయితే 4.5% మాత్రమే పెట్టి ఇలా నాలా కన్వర్షన్ కావడం వల్ల దాన్ని కూడా ఈ వ్యవసాయ భూములకి వెళ్ళి తీసుకొచ్చి తీసేసినాం. కాబట్టి 12 లక్షల ఎకరాల భూమి ఇలా నాన్ అగ్రికల్చర్ ఇలా రైతుల పేరు మీద ఉంది అధ్యక్ష. వారు అన్నారు ఇంతకుముందే ఇవన్నీ ఊరికనే చేయలేదు అధ్యక్ష. వివిధ ప్లీజ్ కంక్లూడ్ అధ్యక్ష. రెవెన్యూ పోర్టల్లో అనేక మంది అధికారులు, నిపుణులు, రిటైర్డ్ అధికారులతో మాట్లాడిన తర్వాతనే ఒక 6 నెలలు మాట్లాడిన తర్వాతనే నిర్ణయానికి వచ్చింది అధ్యక్ష. వివిధ రాష్ట్రాల్లో ఉన్న రెవెన్యూ పోర్టల్ని స్టడీ చేసిండ్రు. రాజస్థాన్, కర్ణాటక, పశ్చిమ బంగాల్ లాంటి వాళ్ళందరూ కూడా పోయినరు. అదేవిధంగా తెలంగాణ స్టేట్ టెక్నికల్ సర్వీసెస్ యొక్క సాంకేతిక బృందాన్ని కూడా ఉపయోగించుకున్నారు అధ్యక్ష. కాబట్టి ఇదన్నీ ఊరికనే ఏదో కేసీఆర్ గారి మనోఫలకం నుంచి వెళ్ళి ఊడిపడ్డాయి కాదు అధ్యక్ష. కేసీఆర్ గారి మనోఫలకం నుంచి వెళ్ళి ఊడిపడ్డది ఈ రైతుల యొక్క ఇబ్బందులు తొలగించాలని చెప్పేసి, భూ విధాలు లేని గ్రామాలు ఉండాలని చెప్పేసి మాత్రం ఆయనది. కానీ దానికి కావాల్సిన అధికారులను, చాలా సీనియర్ అధికారులను, ఒక 30 ఏళ్ళు 40 ఏళ్ళు ఆ రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేసిన ఆర్డీఓలని, డిప్యూటీ కలెక్టర్లని, జాయింట్ కలెక్టర్లని అనేక మందిని పిలిచి మాట్లాడి నేర్చుకొని తద్వారా ఇతర రాష్ట్రాలకు పంపించి ఆ తర్వాతనే టెక్నికల్ టీంతో కూడా మాట్లాడి తీసుకొచ్చిందే తప్ప ఆయన మనోఫలకం నుంచి ఆయన రాసింది కాదు అధ్యక్ష. ఆయన ఆశించింది అనేక మంది యొక్క సహకారం తీసుకొని చేసింది తప్ప ఆయన ఒక్కరి మీద వారు అనుకున్నారు, ఇవాళ చేసిండ్రు. అదేవిధంగా పల్లెల్లో ప్రశాంతానికి కారణం కూడా ఇవాళ 1,52,00,000 ఉండడమే అధ్యక్ష. మీకు తెలుసు 33 జిల్లాలు విభజన అయింది కాబట్టి, కొత్త రెవెన్యూ డివిజన్లు, కొత్త మండలాలు వచ్చినాయి కాబట్టి ఎంఆర్ఓకి, ఆర్డీఓకి అవకాశం లేకపోవచ్చు. కానీ 33 జిల్లాలైనాయి కాబట్టి చిన్న జిల్లాలైన ఉద్దేశంతో కలెక్టర్లకే రెస్పాన్సిబిలిటీ ఉండాలని చెప్పి వాళ్ళకు మాత్రమే అధికారం ఇచ్చిండ్రు. వారి దగ్గర కూడా ఇంతకుముందు ఒకరే జాయింట్ కలెక్టర్ ఉండేవారు. ఈ రెవెన్యూ వీని యొక్క డిక్రీజ్ చేయడం కోసం, ఈ సమస్యను తగ్గించడం కోసం, వెంటనే సత్వరంగా పరిష్కారం చేయడం కోసం 2 అడిషనల్ కలెక్టర్ని పెట్టిండ్రు. ఒక అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ కోసం పెట్టిండ్రు అధ్యక్ష. కాబట్టి అధ్యక్ష, ఇవాళ వాళ్ళకు ఎవరు పడితే వాళ్ళు చేంజ్ చేసుకోవడానికి ఆస్కారం లేదే. ఇది ఖచ్చితంగా రెవెన్యూ వ్యవస్థలోనే సరికొత్త విప్లవానికి నాంది పలికిన భూ బాంధవి ధరణి. కాబట్టి మీరు ఇలా చేస్తున్నప్పుడు ఖచ్చితంగా చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి, మా దగ్గర కూడా వస్తున్నారు. అది టైటిల్ నేమ్ చేంజ్ కావచ్చు, స్పెల్లింగ్ చేంజ్ కావచ్చు, సర్వే ఎక్స్టెంట్ కావచ్చు. మకన్ సింగ్ గారు 30 minutes అయినా సార్, ప్లీజ్ కంక్లూడ్ చేయండి. మినిట్స్ లోపలే అధ్యక్ష, బదులు 30 minutes ఇచ్చాను. ఇంకే ఖచ్చితంగా ఏదైతే ఈ యొక్క దేశంలోనే ఇది అత్యాధునిక ఆన్లైన్ పోర్టల్ ధరణి అధ్యక్ష. సమైక్య రాష్ట్రంలో దశాబ్దాలుగా పేరుకుపోయిన సమస్యలకు శాశ్వత పరిష్కారం కనుగొనడమే లక్ష్యంగా పురుడు పోసుకున్నది ధరణి. దాని గమ్యాన్ని ముద్దాడిందని గర్వంగా చెప్తున్నాం. ఇంత పెద్ద సంస్కరణ చేపట్టినప్పుడు చిన్న చిన్న సమస్యలు ఉండవచ్చు. 99% మంది లాభపడితే 1% ఇబ్బంది పడవచ్చు. ఆ 1% కష్టాలు తీర్చేందుకు మార్పులు చేర్పులు చేస్తామంటే సహకరిస్తాం. కానీ రైతులకు కొండంత ధైర్యాన్ని ఇచ్చిన ధరణిని తప్పుపట్టడం కరెక్ట్ కాదు అధ్యక్ష. మేము మిమ్మల్ని కోరేది ఒక 2 అంశాలు అధ్యక్ష. మీరు ఇలా దీన్ని ఏమైనా పేరు మారుస్తా ఇంకోటని కాకుండా ఇవాళ మీరు ఏదైతే చెప్తుండ్రో, ఆనాడు మన్మోహన్ సింగ్ గారు కూడా చెప్పిండ్రు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చేస్తా అన్నారు. దానికోసం కృషి చేయండి, అది తీసుకురండి. ఇవాళ మిత్రులు చెప్పినట్టు డిజిటల్ సర్వే కోసం మేము ఆల్రెడీ ఆలోచించినాం కానీ కాలేదు.
మీరు ఇలా డిజిటల్ సర్వే చేసి ప్రతి ల్యాండ్కి లాంగిట్యూడ్ లాటిట్యూడ్ ఇచ్చి రేఖాంశ అక్షాంశాలు ఇచ్చి వాళ్ళు పకడ్బందీగా, ఎందుకంటే నిరంతరం టెక్నాలజీని ఉపయోగించుకొని చేయాల్సిన కార్యక్రమం కాబట్టి ఖచ్చితంగా మీరు కూడా ఇది చేసినట్లయితే బాగుంటుంది. మిగిలిన చిన్న చిన్న వివాదాలను కూడా చేయాలని చెప్తూ ఇది రైతులకు కేసీఆర్ కల్పించిన ధీమాను రద్దు చేసి మళ్ళీ దళారుల రాజ్యాన్ని తీసుకొస్తామంటే మాత్రం సహించాం. ఏ ఒక్క రైతుకు నష్టం జరిగినా బీఆర్ఎస్ ఊరుకునే ప్రసక్తే లేదు. ఎందుకంటే బీఆర్ఎస్ అంటేనే మగన్ సింగ్ గారు ప్లీజ్ 30 to 33 minutes అయినాయండి. జస్ట్ కన్క్లూడ్ చేయండి ప్లీజ్, కన్క్లూడ్ చేయండి. అధ్యక్ష, మరలా ఒకసారి చివరికి ఒకటే మాట చెప్తూ, ధరణి సమస్యలంటే భూ వివాదాల సమస్యలు ఉన్నాయి, ఒకటే సమస్య. రెండోది రెవెన్యూ సమస్యలు ఉన్నాయి, పోర్టల్ సమస్యలు ఉన్నాయి. ఈ మూడిట్లలో ఏదేందని చెప్పి మీరు ఐడెంటిఫై చేసి ఇవన్నీ కూడా చిన్న చిన్న సమస్యలను పరిష్కరించండి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకురండి. చివరిగా ఏ ఒక్క రైతుకు నష్టం జరిగినా బీఆర్ఎస్ ఊరుకునే ప్రసక్తి లేదు. ఎందుకంటే బీఆర్ఎస్ అంటేనే భారత రైతు సమితి. తెలంగాణ, జై తెలంగాణ. ప్లీజ్ మగన్ సింగ్ గారు ఒక నిమిషం ప్లీజ్. మంత్రి అధ్యక్ష, సహచర సభ్యులు చాలా సుదీర్ఘంగా వారి పార్టీ గురించి, వారి పార్టీకి రైతులతో ఉన్న బంధాన్ని గురించి చెప్పారు. సంతోషం. ఇంత అద్భుతాలు సృష్టించానని అనుకుంటున్న ఆ ప్రధాన ప్రతిపక్ష నాయకులు ఇంత మంచి చర్చ ఉంటే, ఈరోజు అసెంబ్లీకి వచ్చుంటే నిజంగా ఈ రాష్ట్ర ప్రజలు సభ్యులు వదిలేయండి, ఈ రాష్ట్ర ప్రజలు ఎంతో ఆనందపడేవాళ్ళు అధ్యక్ష. వారు మంచి చేయలేదు కాబట్టే వారిని అక్కడ కూర్చోబెట్టారు. వీరు పాదయాత్రలో ఇచ్చిన మాట నమ్మి ఇందిరమ్మ రాజ్యం వస్తుంది కాబట్టి మమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టారు. ఏదైతే ప్రజలు నమ్మి, ప్రజలు విశ్వసించి ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకున్నారో, ధరణి పోర్టల్ మారుస్తామా మారవమా, చట్టం మారుస్తామా అనే దాన్ని ఉంటే, ఏదైతే రైతులకే మా పార్టీ అంటున్నారో, రైతులు మీ తరములో, మీ టైంలో కన్నీరు పెట్టారు. రైతుల ముఖాల్లో ఆనందం చూడాలన్నదే ఈ ఇందిరమ్మ రాజ్యం యొక్క లక్ష్యం. ప్రధానంగా ఈ చట్టానికి సంబంధించిన దాంట్లో సభ్యులు మాట్లాడుతూ మీ ద్వారా ఈ సభకు ఒకటి తెలియజేశారు, ఊరుకోమని. మీరు 4 గోడల మధ్యన తయారు చేసేదాన్ని టిక్కుబెట్టే పరిస్థితిలో ఈరోజు ఇందిరమ్మ రాజ్యంలో మేము లేము. మీ ఉడతూపులు చప్పుళ్ళకి భయపడి ప్రజలకి మంచి చేసే దాంట్లో, సామాన్య ప్రజలకి మంచి చేసే దాంట్లో తప్పకుండా ఒక్క అడుగు కూడా ఇందిరమ్మ రాజ్యంలో వెనకేయమని మీ ద్వారా గౌరవ సభ్యులకి తెలియజేస్తున్నారు. మగన్ సింగ్ గారు